అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఆప్షన్ సి ఇన్శాట్ 4 సిరీస్. ఇన్శాట్ 3DS ఉపగ్రహాన్ని వాతావరణ అంచనాలు, విపత్తు హెచ్చరిక సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఎప్పుడు ప్రయోగించారు? ఆప్షన్ సి 2024 ఫిబ్రవరి 17న. ప్రస్తుత ఇన్శాట్ ఉపగ్రహాలు ఎన్ని నిమిషాలకు ఒక ఛాయాచిత్రాన్ని అందిస్తాయి? ఆప్షన్ సి 15 నిమిషాలకోటి. 2016లో ప్రయోగించిన ఏ ఇన్శాట్ ఉపగ్రహం జీవితకాలం త్వరలో ముగియబోతోంది? ఆప్షన్ బి ఇన్శాట్ 3DR. అమెరికా వాతావరణ అంచనా వ్యవస్థ హరికేన్ల అంచనాకు ఏ సాంకేతికతలను ఉపయోగిస్తుంది? ఆప్షన్ సి కృత్రిమ మేధ, ఏఐ, మిషన్ లెర్నింగ్, ML. నౌకాస్టింగ్ అంటే ఏమిటి? ఆప్షన్ బి తక్షణ వాతావరణ అంచనా. ప్రస్తుత భారతదేశ జీడీపీలో బ్యాంక్ ఫండింగ్ శాతం ఎంత? ఆప్షన్ బి 56%. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను NBFCs పూర్తిస్థాయి బ్యాంకులుగా మార్చాలని ఎవరు యోచిస్తున్నారు? ఆప్షన్ బి కేంద్ర ప్రభుత్వం. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట పేరు ఏమిటి? ఆప్షన్ బి మెడోగ్ డ్యామ్. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ సి యార్లింగ్ సాంగ్సో. బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లోని ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ బి సియాంగ్. యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీలో కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? ఆప్షన్ బి జూలై 15, 2025. YPP యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో చేరడానికి కనీసం ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉండాలి? ఆప్షన్ బి 1000 మంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ UGC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ సి లండన్. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ బి 1987. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రచురించే ముఖ్యమైన నివేదికలలో ఒకటి ఏది? ఆప్షన్ బి ప్రపంచ స్వర్ణ డిమాండ్ పోకడ త్రైమాసిక నివేదిక. నిపా వైరస్ మొదటిసారిగా ఏ దేశంలో గుర్తించబడింది? ఆప్షన్ సి మలేషియా. నిపా వైరస్కు సహజమైన ఆతిథ్య జీవులు న్యాచురల్ హోస్ట్స్ ఏవి? ఆప్షన్ సి పండ్ల గబ్బిలాలు, ఫ్లయింగ్ ఫాక్సెస్. నిపా వైరస్ సోకిన వ్యక్తికి సాధారణంగా కనిపించే తీవ్రమైన లక్షణం ఏది? ఆప్షన్ బి ఎన్సెఫలైటిస్, మెదడు వ్యాపు. నిపా వైరస్ ఒక జూనోటిక్ వైరస్. జూనోటిక్ అంటే ఏమిటి? ఆప్షన్ సి జంతువుల నుండి మానవుకు సంక్రమించగల వ్యాధి. నిపా వైరస్ నిర్ధారణ కోసం సాధారణంగా ఉపయోగించే ప్రాథమిక పరీక్ష ఏది? ఆప్షన్ సి PCR టెస్ట్. నిపా వైరస్కు పేరు పెట్టిన సుంగై నిపా అనే గ్రామం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ డి మలేషియా. నిపా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్న నమూనాలను తుది నిర్ధారణ కోసం ఏ సంస్థకు పంపుతారు? ఆప్షన్ సి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పుణె. రైతు నేస్తం పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏది? ఆప్షన్ బి ఆగస్టు 31. రైతు నేస్తం పురస్కారాలను ఎవరి పేరిట అందజేస్తారు? ఆప్షన్ బి ఐవి సుబ్బారావు. రైతు నేస్తం వార్షికోత్సవంలో ఏ నెలలో జరుగుతుంది? ఆప్షన్ సి సెప్టెంబర్. రైతు నేస్తం మాసపత్రిక ఎక్కడ నుండి ప్రచురం అవుతుంది? ఆప్షన్ సి హైదరాబాద్. కింది వాటిలో రైతు నేస్తం ప్రచురించే పత్రిక కానిది ఏది? ఆప్షన్ సి రైతు భారతి. రైతు నేస్తం పురస్కారాలకు ఏ రంగాల వారు అర్హులు? ఆప్షన్ డి శాస్త్రవేత్తలు, రైతులు, విస్తరణాధికారులు, అగ్రి ఇన్నోవేటర్లు. రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ ఎవరు? ఆప్షన్ బి ఎండపల్లి వెంకటేశ్వరరావు. రైతు నేస్తం పురస్కారాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఏ రాష్ట్రాలకు చెందిన వారు అర్హులు? ఆప్షన్ సి 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఇటీవల కన్నుమూసిన సీనియర్ నటి బి సరోజిదేవికి ఏ పురస్కారం లభించింది? ఆప్షన్ సి పద్మశ్రీ మరియు పద్మభూషణ్. బి సరోజిదేవి ఏ రాష్ట్రంలో జన్మించారు? ఆప్షన్ సి కర్ణాటక. బి సరోజినీదేవి నటించిన మొదటి కన్నడ చిత్రం ఏది? ఆప్షన్ బి మహాకవి కాళిదాసు. తెలుగులో బి సరోజిదేవి నటించిన మొట్టమొదటి అవకాశం లభించిన చిత్రం ఏది? ఆప్షన్ సి పెళ్లి సందడి. బి సరోజిదేవి ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు? ఆప్షన్ బి 1969. బి సరోజిదేవి సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఏ సంవత్సరం పద్మభూషణ పురస్కారం సత్కరించబడ్డారు? ఆప్షన్ సి 1992. దానవీర సూరకర్ణ చిత్రంలో బి సరోజిదేవి ఏ పాత్రలో నటించారు? ఆప్షన్ డి భానుమతి. బి సరోజిదేవి ప్రధానంగా ఏ భాష చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు? ఆప్షన్ సి తెలుగు, కన్నడ, తమిళం.
బొబ్బిలి వీణ ఏ జిల్లాకు చెందిన ఒక జిల్లాకు ఒక ఉత్పత్తి ODOP ఉత్పత్తి అవార్డు పొందింది? ఆప్షన్ బి విజయనగరం. ఏటి కొప్పాక బొమ్మలు ఏ జిల్లాకు చెందిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి GOP ఉత్పత్తి? ఆప్షన్ ఏ అనకాపల్లి. ధర్మవరం పట్టు ఏ జిల్లాకు చెందిన ODOP ఉత్పత్తిగా అవార్డు పొందింది? ఆప్షన్ బి సత్యసాయి. గుంటూరు జిల్లాకు వ్యవసాయ రంగంలో GOP అవార్డు లభించిన ఉత్పత్తి ఏది? ఆప్షన్ బి మిర్చి. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ పిలాని తన కొత్త క్యాంపస్ను ఆంధ్రప్రదేశ్లో నగరంలో ఏర్పాటు చేయనుంది? ఆప్షన్ సి అమరావతి. బిట్స్ పిలాని యూనివర్సిటీ ఛాన్సలర్ మరియు బిర్లా గ్రూప్ చైర్పర్సన్ ఎవరు? ఆప్షన్ బి కుమార్ మంగళం బిర్లా. సుభాష్ శుక్లా ప్రయాణించిన డ్రాగన్ ఓమో నౌక ఏ అంతరిక్ష సంస్థకు చెందినది? ఆప్షన్ సి స్పేస్ ఎక్స్. సుభాష్ శుక్లా భూమికి తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడ దిగనున్నారు? ఆప్షన్ బి కాలిఫోర్నియా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో. భారతదేశం యొక్క మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమం పేరు ఏమిటి? ఆప్షన్ సి గగనయాన్. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి కొలంబియా అంతరిక్ష నౌక ప్రమాదంలో మరణించినది ఎవరు? ఆప్షన్ బి కల్పనా చావ్లా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS భూమి చుట్టూ ఏ కక్షలో తిరుగుతుంది? ఆప్షన్ సి తక్కువ భూకక్ష లో ఎర్త్ ఆర్బిట్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ బి యూరీ గగారిన్. ఇస్రో పూర్తి రూపం ఏమిటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆప్షన్ బి. ఖార్కాల్ అంతరించిపోతున్న ఒక అడవి పిల్లి జాతి ఇటీవల మధ్యప్రదేశ్లోని ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో గుర్తించబడింది? ఆప్షన్ బి గాంధీ సాగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. నేషనల్ హెల్త్ అథారిటీ ఏ మిషన్ కింద నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ NSCHను అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. యువతను డిజిటల్ అంబాసిడర్లుగా శక్తివంతం చేయడానికి ఏ ప్రభుత్వ శాఖ సంచార్ మిత్ర పథకాన్ని ప్రారంభించింది? ఆప్షన్ సి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. అస్త్రా అనేది ఏ సంస్థచే అభివృద్ధి చేయబడిన స్వదేశీ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్? ఆప్షన్ ఏ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. YPPలో చేరడానికి గత 12 నెలల్లో కనీసం ఎన్ని గంటలు పబ్లిక్ వాచ్ టైం ఉండాలి? ఆప్షన్ సి 4000. యూట్యూబ్ షార్ట్స్ గత 90 రోజుల్లో ఎన్ని మిలియన్ పబ్లిక్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి? ఆప్షన్ సి 10 మిలియన్లు. యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి కనీస వయసు 13 ఏళ్ల నుంచి ఎంతకు పెంచింది? ఆప్షన్ సి 16 ఏళ్ళు. లైవ్ స్ట్రీమింగ్ వయసు పరిమితి మార్పులు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి? ఆప్షన్ బి జూలై 22, 2025. పబ్లిక్ ఇంట్రెస్ట్ కంటెంట్లో ఉల్లంఘనల పరిమితిని 25% నుంచి ఎంతకు పెంచారు? ఆప్షన్ సి 50%. ఆన్లైన్ బెట్టింగ్ సైట్లను ప్రోత్సహించే కంటెంట్ క్రియేట్ చేయడానికి కనీస వయసు ఎంత? ఆప్షన్ సి 18 ఏళ్ళు. ఆన్లైన్ హేట్ స్పీచ్ను ఎదుర్కోవడానికి యూట్యూబ్ ఏ ప్రాంతం యొక్క టెక్ నిబంధనలను అమలు చేయనుంది? ఆప్షన్ సి యూరోపియన్ యూనియన్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ 3 ప్రాంతాలకు కొత్త గవర్నర్ను లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించింది? ఆప్షన్ బి హర్యానా, గోవా, లడాక్. గోవా కొత్త గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి పూస్పాటి అశోక్ గజపతిరాజు. హర్యానా కొత్త గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ప్రొఫెసర్ ఆసిమ్ కుమార్ ఘోష్. లడాక్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి కవిందర్ గుప్తా. కవిందర్ గుప్తా లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించడానికి ముందు ఏ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు? ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్. గవర్నర్ను ఎవరు నియమిస్తారు? ఆప్షన్ బి భారత రాష్ట్రపతి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు? ఆప్షన్ బి 153 ఆర్టికల్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్లను జారీ చేయవచ్చు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 233. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూలై 15ని ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవంగా ఏ సంవత్సరంలో ప్రకటించింది? ఆప్షన్ సి 2014. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ బి కృత్రిమ మేధస్సు AI మరియు డిజిటల్ నైపుణ్యాల ద్వారా యువత సాధికారత. భారతదేశంలో రెండవ అతి పొడవైన కేబుల్ స్టేడ్ సిగందూర్ వంతెన ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి కర్ణాటక. సిగందూర్ వంతెనను ఏ నది బ్యాంక్ వాటర్స్పై నిర్మించారు? ఆప్షన్ సి షరావత్. లడాక్ లేహ్ రోడ్
జోజిలా సొరంగం గుండా ఏ సంవత్సరం నాటికి ప్రారంభించబడుతుంది? ఆప్షన్ బి 2026కి. సుదర్శన్ సేతు వంతెన ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది? ఆప్షన్ బి ఓకా బేట్ ద్వారకా. సుదర్శన్ సేతు వంతెన ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి గుజరాత్. టెస్లా తన తొలి షోరూమ్ను భారతదేశంలో ఎక్కడ ప్రారంభించింది? ఆప్షన్ సి ముంబై. ముంబైలోని టెస్లా తొలి షోరూమ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సి బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని మేకర్ మ్యాక్సిక్ మాల్. టెస్లా తన తొలి షోరూమ్ కోసం ఏ మోడల్ కారును చైనా నుంచి దిగుమతి చేసుకుంది? ఆప్షన్ డి మోడల్ వై. సుభాష్ శుక్లా బృందం ప్రయాణిస్తున్న స్పేస్ క్రాఫ్ట్ ఏ దేశంలో సముద్ర జలాల్లో ల్యాండ్ అయింది? ఆప్షన్ సి అమెరికా. సుభాష్ శుక్లా ఏ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు? ఆప్షన్ సి యాక్సియం 4 మిషన్. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి ఎవరు? ఆప్షన్ సి సునీతా విలియమ్స్. అంతరిక్షంలోకి వెళ్ళిన రెండో భారతీయ వ్యోమగామి ఎవరు? ఆప్షన్ సి రవీష్ మల్హోత్రా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోకి వెళ్ళిన తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్ సి సుభాష్ శుక్లా. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.